లేదు గంగా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు ఇలా ఎమోషనల్ అయ్యి మళ్ళీ ఆ కళల్ని నీ కళ్ళ ముందుకు రానివద్దు. అవే నీ కన్నీళ్ళకి కారణం అవుతాయి. నిజంగానే ఈ దీపం మన ప్రేమానురాగాలకు సంబంధించింది. దీనిలో ఈ రోజు వరకు మనిద్దరం కాలుతూ వస్తున్నాం. అబద్ధం చెప్పొద్దు గంగా. నీ మనసు నడుగు. నీకు సాగర్ మీదున్న ప్రేమలో ఇంకా నువ్వు కాలిపోతూనే ఉన్నావు. లేకపోతే నీ మొండితనం వల్ల మనసు మాటను నువ్వు వినిపించుకోవడం లేదు. సాగర్ మీద ఇష్టం, ప్రేమ నీ మనసులో ఈ రోజుకి అలాగే ఉన్నాయి. ఆ రోజుకి ఈ రోజుకి అవి ఎంత మాత్రం తగ్గలేదు. నీ మనసులో ఇంకా అలాగే ఉన్నాయి. అమ్మా, నీ చేయి కాలిపోలేదు కదా? నీకు మంటగా లేదు కదా? చెప్పు. నువ్వు ప్రేమగా టచ్ చేసావు కదా కృష్ణ, నా మంట మొత్తం పోయింది. నాన్న కూడా నాతో ఇలాగే అంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.